మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. బుద్దా వెంకన్న గారు మాట్లాడుతూ, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 76వ జన్మదినం. తెలుగు జాతి గర్వించదగ్గ భారతదేశ రాజకీయాల్లో సూపర్ స్టార్ చంద్రబాబు. భారతదేశంలో ఆయనకు ఉన్న క్రేజ్ ఏ నాయకులకు లేదు. చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి. నమస్కారం. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరుడు నాగుల మీరా గారు, అలాగే ఎక్స్ కార్పొరేటర్లు, ఎక్స్ పార్టీ ప్రతినిధులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే రోజులు చాలు. తెలుగు జాతి గర్వించదగ్గ భారతదేశ రాజకీయాల్లో సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే సిబిఎన్ సార్. భారతదేశంలో ఆయనకున్నటువంటి క్రేజ్ ఇక ఏ నాయకులకి లేదని చెప్పడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి అని చెప్పడం చాలా కరెక్ట్. ఎందుకంటే పడి లేచిన కెరటంలాగా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆయన కావాలనుకుంటే ఇంతకంటే పెద్ద పదవులు ఎన్నో వచ్చుండేవి. కానీ తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ప్రపంచ దేశాల్లో గర్వించదగ్గగా ఉండాలని ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ చూసాం, నారా భువనేశ్వరి గారు కూడా 76 లక్షల రూపాయలు మరి అన్నా క్యాంటీన్లకి చెక్ రూపం ద్వారా ఇచ్చారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ప్రజాసేవ అనే ఒక ధ్యాస తప్ప వేరే ధ్యాసే ఉండదు అని చెప్పడంలో ఎటువంటి ఇది లేదు. కాబట్టికే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ వారందరూ కూడా ఎప్పుడూ ప్రజాసేవకే అంకితమై ఉంటారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కటౌట్కి పూలాభిషేకం చేసామంటే ఆయన దానికి అర్హుడు. ఎందుకంటే జాతి కోసం, పార్టీ కోసం 76 ఏళ్ల వయసులో మరి ఆయన రాష్ట్రంలో సుడిగాల పర్యటన చేయడమే కాకుండా మరి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి ఎన్నో ఇస్తున్నటువంటి మహానాయకుడు. కాబట్టి ఆయనకి ఒక చిన్న చిరుకనక. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయనకి కనబడే దేవుళ్ళు ఎవరై అంటే మనకి సూర్యుడు చంద్రుడు. మరి అందుకే ఆయనకి చంద్రబాబు అని పేరు పెట్టుంటారు. కాబట్టి వారెప్పుడు కూడా నిన్ను 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ప్రజాసేవలో ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా అర్బన్ పార్టీలోంచి జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా నన్ను నియమించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అర్బన్ లో స్టార్ట్ అయ్యి రాష్ట్ర రాజకీయాల్లో నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు.
మళ్ళీ అక్కడి నుంచి ఈరోజు జాతీయ తెలుగుదేశం ఉపాధ్యక్షులుగా చేయడం అనేది నాకెంతో గర్వంగా ఉంది. కాబట్టి వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన పుట్టినరోజు గురించి నాగుల మీరా గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. బుద్ధా వెంకన్న గారి నేతృత్వంలో మనందరి అభిమాన నాయకుడు, ఈ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో కొద్దిమంది పేర్లే దేశవ్యాప్తంగా తెలుసు, అవి వేళ్ల మీద లెక్కచ్చు. అందులో ఒకరు చంద్రబాబు నాయుడు అనేది మనందరం గర్వించదగ్గ విషయం. ఒక సందర్భంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తెలుగు జాతి అభివృద్ధి కోసం అంతటి పదవిని కూడా వదులుకున్న ఈ దేశంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, కేంద్ర మంత్రుల్ని నిర్ణయించేటువంటి అధికారం ఎన్డీఏ కన్వీనర్గా చేసినటువంటి వ్యక్తి, ఒక ప్రాంతీయ పార్టీ అధినేత. ఇన్ని అవకాశాలు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. చివరికి ఒక మాట, నిన్న అమరావతి గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు గారి పేరు తెలిసి, చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, ఆయన నాయకత్వంలో అమరావతి అభివృద్ధి అవుద్ది కాబట్టి ముక్త కంఠంతో అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. ఇవాళ ఉమ్మడి రాష్ట్రాల్లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, హైటెక్ కానీ, బయోటెక్ కానీ, ఫార్మా కానీ, అనేక రంగాలను, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఆయన విద్యా విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పులు. అటువంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో మేమందరం పనిచేయటం చాలా గర్వంగా ఉంది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రజారంజిక పాలన సాగిస్తూ ఉంది. ఒక పక్క యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ యొక్క సహకారంతో కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి ఆర్థికాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళగలుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైనటువంటి అనుభవం. అటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు గర్వంగా భావిస్తూ వారికి మరొక్కసారి మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.